డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా పతనం మొదలైపోయింది. నిన్న ప్రెస్ మీట్ తోటి ఆయన కుర్చీని ఆయనే కాలదన్నుకున్నట్టుగా తయారైపోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న విమర్శలు అంతా ఇంత కాకుండా పోయినాయి. అనవసరంగా అమరావతి పుట్టలో ఏలు పెట్టి గెలుక్కుని మరీ జగన్మోహన్ రెడ్డి పాత విషయాల్ని మళ్ళీ గుర్తు చేసి నా మీద అసహ్యం పెంచుకోండి అని చెప్పినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతున్న దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోవటానికి జగన్ ఆచరించిన 3 విధానాలు, 3 అంశాలు ఈ వీడియోలో నేను మీ ముందు పెట్టబోతూ ఉన్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ దాంతోపాటుగా కింద కామెంట్ చేయండి. ఈ 3 అంశాల్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే వెనకబడిపోతాడా, ఆయన రాజకీయ పతనానికి ఆయనే పునాది వేసుకున్నట్టుగా అయిపోయిందా లేదా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కావచ్చు, అమరావతి మీద కావచ్చు, ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కావచ్చు, కంపెనీలని వెళ్ళగొట్టే అంశాల మీద కావచ్చు, అంటే అభివృద్ధి చేసే దాంట్లోనూ, లేకపోతే నిర్మాణాలు చేసే దాంట్లోనూ, లేకపోతే ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేసే విధంగా ప్లాన్ తయారు చేసే దాంట్లోనూ టోటల్గా వెనకబడిపోయాడు అని తనకున్న అజ్ఞానాన్ని మొత్తం విజ్ఞాన ప్రదర్శన చేశాడు. నిన్న ఖచ్చితంగా అదే జరిగింది. అమరావతి మీద మళ్ళీ నేను విషం జిమ్మటానికి రెడీగా ఉన్నాను అనే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంశం నెంబర్ 1 అదే. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతూ, రాయలసీమకు 3 టీఎంసీలు రోజుకి నీళ్లు నేను అందిద్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడే అడ్డం పడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడే అని చెబుతున్న దాంట్లో కూడా ఎంత వాస్తవం ఉంది లేదు అనేది ఈరోజు ప్రజలు నిక్కచ్చిగా నిష్కర్షగా చర్చించుకుంటూ ఉన్నారు. అదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం కాదు, అతను చేస్తున్న మాయా. ఏ రోజుకి మరి కుప్పం దాకా నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే ఉంటే కుప్పం ఎక్కడుంది, రాయలసీమలో కాదా అని ప్రశ్నించుకునే స్థాయిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. ఇక గూగుల్ డేటా సెంటర్, ఇది 3వది. కంపెనీలు తెచ్చే విషయంలో కానీ, అభివృద్ధి చేసే విషయంలో కానీ, నిజంగా గూగుల్ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా? ఇప్పుడున్న కంపెనీలన్నింటినీ గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినవేనా? అభివృద్ధి అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి తెలుసా అనేది కూడా చర్చ నడుస్తోంది. ఈ 3 అంశాల మీద మీ కామెంట్లు ఖచ్చితంగా తెలియజేయండి. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతి అనే పేరును ఉచ్చరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు అనేది సుస్పష్టంగా తెలుసు అందరికీ. మళ్ళీ తిరిగి తాను వస్తే అమరావతిని సర్వనాశనం చేసేస్తాను అనే విషయాన్ని నిన్న నిష్కర్షగా చెప్పేశాడు. అసలు ఇప్పుడు కూడా 2వ దఫా ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఎక్కడ రైతులందరూ భూములు ఇచ్చేస్తారో అని భయపడుతూ ఈ అమరావతి నిర్మాణం ఇలాగనే కొనసాగితే మన ఆటలు చెల్లవు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి వస్తుంది, అతని క్రెడిట్ రావడం ఏమాత్రం ఇష్టం లేదు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టుకున్నాడు. 2వ దఫా భూములు ఇచ్చే రైతుల్ని భయపెట్టడానికి నేను మళ్ళీ కోర్టుకు వెళ్తాను, ఆ కోర్టు ద్వారా దీన్ని ఆపించే ప్రయత్నం చేస్తాను, నదీ గర్భంలో ఎక్కడైనా ఈ నిర్మాణాలు చేపడతారా, అసలు నది ఒడ్డున ఎక్కడైనా రాజధాని ఉంటుందా అని ప్రశ్నించే దాంట్లో ఈ రోజున గూగుల్లో కూడా సెర్చ్ చేసుకున్నా కూడా విపరీతంగా కనిపిస్తాయి. యాక్చువల్గా భారతదేశపు రాజధాని అయిన ఢిల్లీయే యమునా నది ఒడ్డున ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక రాజధానులు మొత్తం నది ఒడ్డునే ఉంటాయి. అసలు మానవుడు ఎప్పుడైతే వ్యవసాయం చేస్తూ అభివృద్ధి చెందటం మొదలుపెట్టాడో, కాలనీలుగా ఏర్పడి సామూహికంగా జీవించటం, సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం అన్నీ జరిగినాయో, అది కేవలం నీటిని బేస్ చేసుకునే చేశాడు. ఎందుకంటే వ్యవసాయం పండించాలంటే మంచినీరు అవసరం, దానికోసం నది ఒడ్డున మాత్రమే ఉంటారు. గతంలో ఉన్న హరప్ప, మొహంజోదారో సైతం నది ఒడ్డునే ఉంటాయి. అందుకనే మనకి నాగరికతలు కూడా సింధు నాగరికత
అంటే సింధు నది పక్కన ఉన్నట్టుగాను కావేరీ నాగరికత, ఈ కావేరీ వ్యాలీ, ది కావేరీ నదికి ఒడ్డుగా ఉన్న ఈ వ్యవహారాలన్నీ చూస్తాం. ఎక్కడికి పోయినా మెసపటోమియన్ నాగరికత అయినా సరే అన్ని నాగరికతలు నీటిని బేస్ చేసుకునే జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎడారిని బేస్ చేసుకొని చెబుతాడు. కృష్ణా నది ఒడ్డున అమరావతి నిర్మించబడటం అసలు సుతరామా ఇష్టం లేదు. అమరావతి నడిబొడ్డుగా ఉంటుంది. అటు ఉత్తరాంధ్ర ప్రజలకైనా సరే, ఇటు రాయలసీమ ప్రజలకైనా సరే సగం దూరంలో ఉంటుంది. ఎటు నుంచి అయినా సరే ఒక్క పూటలో చేరిపోవచ్చు అమరావతికి. అట్లాంటి రాజధానిని కాదంటానికి జగన్మోహన్ రెడ్డి నోరు ఎలా వచ్చిందో తెలియదు. ఇక రైతుల నోరు కొట్టడానికి ఆయన విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన అమరావతి మీద మాట్లాడి తన కుర్చీని తానే ఎగిరి తన్నుకున్నాడు. ఇక ఈ విషయం గుర్తున్న వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీకి కానీ ఓటేసే అవకాశమే ఉండదు. ఇక జీవితంలో సీఎం అవటం కల్లా ఇంకా రప్ప రప్ప ఇక ఆయనతో పాటే ఇంట్లో కూర్చొని రప్ప రప్ప అనుకోవటమే అన్నట్టుగా మిగిలిపోయింది. ఇక రెండో అంశం వస్తే పెట్టుబడులు తానే తీసుకొచ్చాను అని చెబితే తన హయాంలో జరిగిన వైజాగ్లో పెట్టిన ఇండస్ట్రియల్ సమ్మిట్లోనే చూడండి, అన్నం కోసం కొట్టుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం మేము అని అంటే అది నిజంగా అయ్యే పనేనా? దావోస్కు వెళ్ళి చలి పుడుతుందని మేము దావోస్కు వెళ్ళటం లేదని ముందు చెప్పి ఆ తర్వాత దావోస్కు వెళ్ళి అక్కడ మీరు ఆరోగ్యం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు అని ఎవరు అడిగిన ప్రశ్నకి తన ఆరోగ్యం గురించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాడో చెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది. ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే అది అదానీ డేటా సెంటరు, అది అదానీదని అదానీయే క్లెయిమ్ చేసుకోవటం లేదు. అట్లాంటి క్లెయిమ్ ఏదైనా చేసుకుంటే తను ఎక్కడ ఇందులో నుంచి పంపిస్తారేమో అని భయపడుతున్నాడేమో కూడా తెలియదు. అది అదానీ డేటా సెంటర్, అది తెచ్చింది నేనే అని. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ గూగుల్ డేటా సెంటర్ అంటే ఓ పెద్ద గోడౌన్ తప్ప ఏమీ లేదు, 400-500కి మించి ఉద్యోగాలు రావు అంటే అది తెచ్చిన క్రెడిట్ నాదే, చంద్రబాబు నాయుడు లోకేష్ దాన్ని దొబ్బుకుపోతున్నారు అని మాట్లాడుతుంటే జనం నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. ఇక కంపెనీలు వెళ్ళగొట్టే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి కంటే ఘనుడెవడు లేడు. కియా పరిశ్రమని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన తర్వాత అందులో ప్లాంట్ మొదలైన తర్వాత మొదటి కారు రిలీజ్ అయిన రోజున వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. ఇక దాంతోపాటుగా మన రాష్ట్రంలోనే తయారయ్యే అమర్ రాజా బ్యాటరీస్ని సక్సెస్ఫుల్గా వెళ్ళగొట్టింది మేమేనని సజ్జల రామకృష్ణారెడ్డి క్లెయిమ్ చేసుకున్నాడు. వెళ్ళగొట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అనేది సుస్పష్టంగా తెలిసిపోతా ఉంది. ఇక రాయలసీమకి నీళ్ళు ఇచ్చే విషయం అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు వచ్చింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్ని డబ్బులు దొబ్బెట్టడానికి ఇదంతా చేశారు, అసలు రాయలసీమకు నీళ్లు రాకుండా చేసిన ఘనత ఆ రోజున జగన్మోహన్ రెడ్డిది, మరి ఆయన మిత్రుడు కేసీఆర్ది కాదా అని చర్చించుకుంటున్నారు. ఈ 3 అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇదే ఈరోజు కుండబద్దలు.